నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ స్పెషల్ డిబేట్. చిరంజీవి బర్త్డే సందర్భంగా చిరంజీవి ప్రత్యేకతను తెలియజేస్తూ చిరంజీవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చిరంజీవి తెలుగు సినిమా చరిత్రలో ఒక అధ్యాయం. ఆయన చూడని హైట్స్ లేవు. 5 దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమను ఏలుతున్న మగ మహారాజు ఆయన. మరి చిరంజీవి ఎదగడం వెనక ఉండే కారణాలేంటి? చిరంజీవి జాతకం ఎలా ఉంది? చిరంజీవి జ్యోతిషపరంగా ఎదగడంలో ఉండే ప్రత్యేకతలు ఏంటి? చిరంజీవికి జ్యోతిష్యం చెప్పిన ప్రముఖ జ్యోతిష నిపుణులు కళానిధి రాంబాబు గారు మనతో ఉన్నారు. వీరు 30 ఏళ్ళుగా జ్యోతిష్యంలో విశేషమైన అనుభవం ఉంది. జ్యోతిష రత్నగా, జ్యోతిష సార్వభౌముగా ఈయనకి అనేక బిరుదులు కూడా ఉన్నాయి. వీరు చిరంజీవికి ప్రత్యక్షంగా జ్యోతిష్యం చెప్పి రాజకీయాల్లోకి వస్తారని చెప్పడం జరిగింది. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. కళానిధి రాంబాబు గారు నమస్కారం. వంశీ గారు నమస్తే సార్. మీరు చిరంజీవి గారికి ప్రత్యక్షంగా కలిసి జ్యోతిష్యం చెప్పడం జరిగింది. రాజకీయాల్లోకి వస్తారని మీరు 2000లోనే చెప్పారు. అది నిజమైంది. ఇంకా చిరంజీవి సినిమా పరంగా ఇంకా జీవితంలో ఇంకా ఎదుగుతారని ఆశిస్తున్నారు. అది ఎంతవరకు నిజం మీరు మాటల్లో విందాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మనం 5 రాష్ట్రాల ఎన్నికల గురించి మీరు జ్యోతిష్యం చెప్పిన విషయాలన్నీ నిజమయ్యాయి. ఇప్పుడు చిరంజీవి గారి గురించి మనం మాట్లాడుకుందాం. చిరంజీవి ఒక మామూలు స్థాయి వ్యక్తి నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ స్థాయికి ఎదగడమే కాదు, 5 దశాబ్దాలుగా స్థిరంగా ఉండటానికి ఆయన జ్యోతిష్యపరంగా ఆయనకుండే అంశాలేంటి? ప్రేక్షకులకు నమస్కారం. చిరంజీవి గారి జాతకం చెప్పే ముందు నేను చిరంజీవి గారిని 2000 సంవత్సరంలో విజయ బాపినేడు గెస్ట్ హౌస్లో కలిశాను. నన్ను నా ప్రాణమిత్రుడు ఇంజేటి చంద్రశేఖర్ గారు నన్ను తీసుకొని వెళ్ళారు. ఇంజేటి చంద్రశేఖర్, చిరంజీవి గారు ఇద్దరు, చిరంజీవి గారు సినిమా హీరో కాకముంచి వాళ్ళిద్దరు స్నేహితులు. ఈరోజు కూడా అదే స్నేహాన్ని వాళ్ళిద్దరూ కొనసాగిస్తున్నారు. సో నన్ను 2000 సంవత్సరంలో ఇంజేటి చంద్రశేఖర్ నన్ను చిరంజీవి గారిని తీసుకుని వచ్చి వాళ్ళ విజయ బాపినేడు గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్ళినప్పుడు నేను అక్కడ చిరంజీవి గారి జాతకాన్ని ఆయన చేతికి ఇచ్చాను. ఇస్తే ఆయన జాతకాన్ని చదువుకున్నాడు. చదువుకొని నేను రాజకీయాలకు రానండి, మీ జాతకం తప్పవుతుంది అన్నాడు. నేను అన్నాను, మీరు కానీ రాజకీయాల్లోకి రాకపోతే నేను జ్యోతిషశాస్త్రం వదిలేస్తాను. నేను భవిష్యత్ లోపల నేను అసలు జ్యోతిషశాస్త్రం ముట్టే ప్రసక్తే లేదని నేను చెప్పాను. అట్లాగే ఆయన 2008 ఆగస్టు 26వ తారీఖున తిరుపతిలో ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. అలాగే ఆయన సెంట్రల్ మినిస్టర్ అవటం కూడా జరిగిందండి. అద్భుతం. మీరు ముందుగానే ఊహించారు. అయితే చిరంజీవి అంచెలంచెలుగా ఒక సాధారణమైన హీరో. అప్పటికే తెలుగు సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. చిరంజీవి గారు వచ్చేసరికి నాగేశ్వరరావు గారు ఒకవైపు, ఎన్టీఆర్ ఒకవైపు, శోభన్ బాబు, కృష్ణరాజు ఇలాంటి మహామహులు ఉన్న రోజుల్లో చిరంజీవి తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి, తనకంటూ సొంతంగా ఎదగటానికి ఏమైనా రాజయోగాలు తోడ్పడ్డాయా? ఎలా ఎదగగలిగాడు? చిరంజీవి గారు 22/8/1955 ఉదయం 10 గంటల 10 నిమిషాలకి మొగల్తూర్, నర్సాపూర్, వెస్ట్ గోదావరిలో ఆయన జన్మించారు. ఆయన జన్మ నక్షత్రం చిత్తా నక్షత్రం 2వ పాదం. అలాగే ఆయన జన్మలగ్నం తులాలగ్నం. ఆయన జాతకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే జన్మలగ్నంలో ఆయనకి అసలు తులాలగ్నానికి అత్యంత యోగకారకుడైన గ్రహం శనేశ్వరుడు. ఆయన చతుర్థ పంచమాధిపతిగా ఆయనకి జన్మలగ్నంలో ఉన్నాడు. ఎప్పుడైతే లగ్నంలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడో అక్కడ శశి మహాపురుష యోగము అనే ఒక బ్రహ్మాండమైన యోగం ఉందండి. అట్లాగే ఆయనకి లగ్నం నుంచి దశమ స్థానంలో కర్మస్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అది హంస మహాపురుష యోగము. ఈ 2 కూడా రాజయోగాలండి. ఎందుకంటే ఒక యోగం ఉంటేనే అతను కోటీశ్వరుడు అవుతాడు. అలాంటిది శశి మహాపురుషయోగము, హంస మహాపురుషయోగం ఉన్నవే పంచమహాపురుషయోగాలు 5. రిషిక మహాపురుషయోగము, హంస మహాపురుషయోగము, భద్ర మహాపురుషయోగము,
మాలవ్య మహాపురుషకము, శశి మహాపురుషకం. ఈ 5 యోగాల్లో 2 యోగాలు చిరంజీవి గారికి ఉన్నాయి. అంతేకాదు ఆయన జాతకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే జన్మలగ్నం నుంచి 4 గ్రహాలు ఆయనకి లాభస్థానంలో ఉన్నాయి సార్. లాభస్థానంలో శుభగ్రహాలున్నా పాపగ్రహాలున్నా ఏ గ్రహాలున్నా కూడా లాభస్థానంలో విపరీతమైన యోగం చేస్తుందండి. అది అట్లాగే ఆయనకు ముఖ్యంగా 1955లో పుట్టాడు. 55 నుంచి 57 దాకా ఆయనకి, 55 నుంచి 59 దాకా ఆయనకి కుజ మహర్దశ నడిచింది. 59 నుంచి 77 18 సంవత్సరానికి రాహు మహర్దశ జరిగింది. రాహు మహర్దశలో చాలా కష్టాలు పడ్డాడు చిన్నతనంలో. ఎందుకంటే సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలోంచి ఆయన వచ్చాడు. అంచెలంచెలుగా కష్టపడి ఎదగటానికి ఆయనకి జాతకం చాలా సహాయపడింది. ఆయనకి 77లో ఆయనకి 16 సంవత్సరాలు గురు మహర్దశ మొదలైందండి. అదే ఆయన జీవితంలో మలుపు. ఆ గురువు దశమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అది కూడా గురువు ఆశ్లేష నక్షత్రం మీద ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు. తులాలగ్నానికి బుధుడు భాగ్య వ్యయాధిపతిగా చిరంజీవి గారికి లాభస్థానంలో ఉన్నాడు. అట్లాగే నవాంశ చక్రము ధనుర్లగ్నమై సప్తమ రాజ్యాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఆయనకి 1977 నుంచి 93 దాకా 16 సంవత్సరాలు గురు మహర్దశ జరిగింది. ఆయనకి 77 నుంచి 79 దాకా గురువులో గురువు, 79 నుంచి 82 దాకా గురువులో శని, 82 నుంచి 84 దాకా 1982 నుంచి 1984 ఆ మధ్యకాలంలో 2.5 సంవత్సరాలు ఆయనకి గురు మహర్దశలో బుధుడి అంతర్దశ జరిగిందండి. బుధుడు తులాలగ్నానికి విపరీతమైన యోగం చేస్తాడండి. మీరు గమనించారో లేదో, అదే సమయంలో ఖైదీ సినిమా రిలీజ్ అయింది 83లో. ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది ఈ ఖైదీ చిత్రం అండి. ఆయన 1977 నుంచి 93 దాకా 16 సంవత్సరాలు గురు మహర్దశలో చిరంజీవి గారు అసలు వెనకాలకి తిరిగి వస్తున్న పనే లేదు. ఆ సమయంలో ఆయన ఏ చిత్రంలో నటించినా ఆ చిత్రం సిల్వర్ జూబ్లీ నడిచింది. ఆ చిత్రంలో అసలు ఆయన చిత్రరంగంలో ప్రవేశించక ముందు అసలు డ్యాన్స్ అంటే ఎవరికి తెలియదు. ఒక డ్యాన్స్ ఇట్లా ఉంటుంది, ఈ విధంగా స్టెప్స్ వేస్తారు అనేది చిరంజీవి గారే నిరూపించారండి. దానికి కారణం ఆయనకి 1977 నుంచి 93 దాకా నడిచే గురు మహర్దశ అండి. అంటే ఆయన నటనలో అప్పటి వరకు కనిపించిన మెరుపులు కనిపించాయి. అవునండి. దానికి ఏ గ్రహం తోడ్పడింది? ఆయనకి జాతకపరంగా ఏం సహాయపడినట్టు? అంటే యాక్చువల్గా సినీ పరిశ్రమని కంట్రోల్ చేసే గ్రహం శుక్రుడు అండి. చిరంజీవి గారు తులా లగ్నంలో జన్మించారు కాబట్టి లగ్న అష్టమాధిపతి అంటారు. లగ్నాధిపతి ఆయనకి లాభస్థానంలో ఉండి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించడానికి ఈ శుక్రగ్రహమే కారకుడు. ప్లస్ మెయిన్గా ఆయన అదృష్టం ఏంటంటే మంచి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆయనకి 1977 లోపల ఈ గురు మహర్దశ మొదలైందండి. గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అది కూడా గురువు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి ఆ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి ఆ బుధుడు తులాలగ్నానికి భాగ్య వ్యయాధిపతిగా లాభస్థానంలో రవి బుధ శుక్ర కుజులతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆ దశ విపరీతమైన యోగం చేసింది. ఆయన జీవితం ఒక మలుపు తిరగటానికి ఈ యొక్క గురు మహర్దశే కారణమైంది సార్. గురు శుక్రుల కలయిక చిరంజీవిని మెగాస్టార్ని చేసింది. అయితే మెగాస్టార్ సినిమా రంగంలో బాగా సక్సెస్ అయ్యారు. 5 దశాబ్దాలుగా ఆయన సినిమా రంగంలో ఏలుతూనే ఉన్నాడు. మధ్యలో రాజకీయ రంగంలో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చినా కూడా మళ్ళీ సినిమా రంగంలో ఆదరణ అయితే కొనసాగుతుంది. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటంటే ఆయనకి 1993 నుంచి ఆయనకి 19 సంవత్సరాల శని మహర్దశ ప్రారంభమైందండి. ఇక్కడ ఎట్లా ఉందంటే ప్రతి గ్రహం కూడా లగ్న చక్రంలో నీచ స్థానంలో ఉన్నప్పటికీ కూడా నవాంశలో కానీ ఉచ్చస్థితిలో ఉంటే ఆ దశ విపరీతమైన యోగం చేస్తుంది. చిరంజీవి గారి జాతకంలో ఏమైంది, లగ్న చక్రంలో రాశి చక్రం లోపల తులాలగ్నమై లగ్నంలో శని ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయనకి నవాంశ చక్రంలోకి వచ్చేటప్పటికి శని మేషరాశిలో నీచ స్థితిలో ఉన్నాడండి. కాబట్టి 93 తర్వాత ఆయనకి దాదాపుగా ఒక 11 సినిమాలు ఫ్లాప్ అయినాయండి. అంటే శని మహర్దశలో శని అంతర్దశ, శనిలో బుధుడు, శనిలో కేతు, మళ్ళీ శనిలో శుక్రుడు యొక్క అంతర్దశ వచ్చిన తర్వాత లగ్నాధిపతి యొక్క అంతర్దశ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన హిట్లర్ సినిమా నుంచి మళ్ళీ ఆయన
సినిమా రంగంలోకి ప్రవేశించాడు. అలాగే ఆయన రాజకీయంలోకి రావడానికి మెయిన్ ప్రధానమైన గ్రహం శనేశ్వరుడు అండి. ఎందుకంటే ఆ శని మహర్దశలోనే ఆయన 2008లో ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆయన తిరుపతి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి అలాగే కొంతకాలం ఉండి తర్వాత మళ్ళీ ఆ పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేసిన తర్వాత ఆయన సెంట్రల్ మినిస్టర్గా కూడా కొనసాగటం జరిగిందండి. దానికి కారణం రెండు వైపులా రెండు గ్రహాలు విపరీతంగా అనుకూలం చేశాయండి. ఒక గ్రహం గురు మహర్దశ 16 ఏళ్ళు సినీ ఫీల్డ్లో ఆయన నిలబెట్టింది. అలాగే శని మహర్దశ 19 ఏళ్ళు కూడా ఆయనకి ఒక సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ రాజకీయ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా తిరుపతి నుంచి గెలిచి మళ్ళీ కొంతకాలం ఆ ప్రజారాజ్యం పార్టీలో ఉండి మళ్ళీ దాన్ని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసి మళ్ళీ మొత్తానికి ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్గా ఆయన కొనసాగడం జరిగిందండి. దానికి శని మహర్దశ కారణం అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అనేక మంది పుడతారు, ఈ ప్రపంచంలో వెళ్ళిపోతారండి. రాజయోగాలు ఉండాలండి, రాజయోగాలు ఉండాలి. ఇన్ టైంలో ఆ దశ రావాలి సార్. ఇప్పుడు గోచారం ప్రకారం ఫలితాలు చెప్తే ఫలితాలు జరగవండి. నిర్మోహమాటంగా చెప్తున్నా, మీకు జరిగే ప్రతి సంఘటన కూడా మహర్దశ, అంతర్దశ, విదశ, లగ్నచక్రము, నవాంశ, ఇవి బేసిక్ అండి. వీటి మీదే ఒక మనిషి యొక్క ఏ మానవుడిక జాతకం కూడా జరుగుతుందండి. చాలా అద్భుతమైన విశ్లేషణ అండి. అయితే చిరంజీవికి విశేషమైన రాజయోగాలు ఉన్నాయి, పాపులారిటీ అన్నీ సంపాదించుకున్నారు. కానీ ఎందుకు రాజకీయాల్లో రాణించలేకపోయారు? రాజకీయాల్లో ఆయన ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? ఎందుకంటే రాజకీయాల్లో కొనసాగాలన్నా అనుకున్న దానికన్నా ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ మనిషికి రావాలంటే లగ్నం నుంచి 10వ ఇల్లు అండి. లగ్నం నుంచి 10వ ఇంటిని కర్మస్థానం అన్నాడు పరాశర మహర్షి. ఆ చిరంజీవి గారి జాతకంలో మైనస్ పాయింట్ ఇదండి. ఆ దశమాధిపతి అయిన చంద్రుడు ఆయనకి వ్యయస్థానంలో పడిపోవటం, ప్లస్ రాజకీయానికి మెయిన్ కారకుడు సూర్యభగవానుడు రవి, ప్లస్ ఈ మొత్తం ఈ లేబర్ని, ప్రపంచంలో ఉన్న పేదవాళ్ళని కంట్రోల్ చేసే గ్రహం శనేశ్వరుడు. ఆ శనేశ్వరుడు ఆయనకి నవాంశ చక్రంలో నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా ఆయన కంటిన్యూ కాలేకపోయినాడండి. అంటే చిరంజీవి జాతకపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాని ద్వారా కొంత ఇబ్బంది పడ్డారు. అయితే చిరంజీవిలో సేవాగుణం, అవును, చిరంజీవిలో దైవభక్తి సార్ ఆయన జాతకాన్ని ఏమైనా మెరుగుపరిచాయంటే ఆయనకి అందరికీ తెలుసు, దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఆయన బ్లడ్ బ్యాంక్ ఉందండి. ఆయనకి మానవత్వం ఉన్న మనిషి. ఎందుకు మానవత్వం ఉన్న మనిషి అంటే ఆయనకి లగ్నంలో శనేశ్వరుడు అండి. శని ఒక వైరాగ్యానికి కారకుడు అనమాట. ఆ లగ్నంలో శని ఉచ్చస్థితిలో ఉండటం వలన సేవాభావం, తర్వాత కర్మస్థానాధిపతి చంద్రుడు వ్యయంలో ఉన్నాడు. లగ్నం నుంచి 12 ఏళ్ళు మోక్షస్థానంలో కర్మస్థానాధిపతి అయినటువంటి ఈ చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఆ సేవాగుణానికి ఆయనకి అట్లాంటి ఆలోచనలు, అట్లాంటి బుద్ధి ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడండి. అట్లాగే ఆయనకి మెయిన్గా 1/6/2012 నుంచి 1/6/2029 దాకా 17 సంవత్సరాల ఈ బుధ మహాదశ ప్రస్తుతం జరుగుతుంది సార్. ఈ బుధ మహాదశ ఈ 2029 దాకా ఉందండి. 29 సెప్టెంబర్ దాకా ఉంది. ఆయనకి 2026 సెప్టెంబర్ నుంచి 2029 దాకా ఆయనకి బుధ మహాదశలో శని అంతర్దశ నడుస్తుందండి. తులాలగ్నానికి అత్యంత యోగం చేసే గ్రహమే శనేశ్వరుడు అండి. సో ఈ సెప్టెంబర్ నుంచి ఆయనకి శని అంతర్దశ వస్తుంది కాబట్టి, ఈ శని అంతర్దశ 2029 దాకా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఏదైనా మంచి ఒక అధికారం ఖచ్చితంగా రావడానికి 100% అధిక అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్కి గవర్నర్ అయినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. అంటే సొంత రాష్ట్రానికి గవర్నర్ అయ్యే అవకాశం ఉండదు, మరి అంటే వేరే రాష్ట్రానికి అయితే అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆయనకి ఈ సెప్టెంబర్ 2026 నుంచి 29 సెప్టెంబర్ దాకా ఆయన దాదాపు 3 సంవత్సరాలు బుధ మహాదశలో శని అంతర్దశ ఉంది. తులాలగ్నానికి శని అత్యంత యోగకారకుడు. ఆయన చతుర్థ పంచమాధిపతిగా ఆయనకి లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అట్లాగే మెయిన్గా ప్రస్తుతం ఆయనకి బుధ మహాదశ జరగటం, బుధుడు ఈ తులాలగ్నానికి భాగ్య వ్యయాధిపతిగా లాభస్థానంలో రవి బుధ శుక్రులతో కలిసి ఉండటం వల్ల ఈ బుధ మహాదశ కూడా విపరీతమైన యోగం చేసింది. ఈ సమయంలో కూడా ఆయన 71 సంవత్సరంలో కూడా ఇంకా ఆయన ఒక హీరోగా కొనసాగటానికి ఆయన యొక్క జాతకం చాలా కారణం అండి. అట్లాగే ఇప్పుడు వచ్చే ఈ శని అంతర్దశ ఆయనకి విపరీత యోగం చేస్తుంది కాబట్టి ఆయన భవిష్యత్తులో ఆయన ఎన్ని చిత్రాలు నడిచినా, ముఖ్యంగా విశ్వంబర చిత్రం మటుకు
సూపర్ డూపర్ హిట్ అవడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి. అంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు విశ్వంబర కానీ తర్వాత వచ్చేసి చిత్రాలు కానీ మన తాజాగా సంక్రాంతికి విడుదలైన చిత్రం కూడా పెద్ద సూపర్ హిట్ అయింది. అవును సార్. అంటే ఈ ఏజ్లో సూపర్ హిట్ అవ్వడానికి ఆయన జాతకం అనుకూలంగా ఉంది. 100% అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఒక జాతక చక్రాన్ని చూస్తే ముందు లగ్న చక్రం చూస్తాను, రాశి చక్రము, నవాంశ, భావచక్రము, దశాంశ కంశాలు కంపల్సరీగా నేను చూస్తాను సార్. ఎందుకంటే నేను 1985 నుంచి జ్యోతిషంలో ఉన్నాను. 85 నుంచి 95 దాకా 10 సంవత్సరాలు నేను కేవలం పుస్తకాలు చదివాను సార్. నేను 95 తర్వాతే నేను ప్రిడిక్షన్స్ ఇవ్వటం మొదలుపెట్టాను. ఇంకా అంత స్ట్రిక్ట్ మా మామయ్య, జ్యోతిశాస్త్ర పితామహుడైన. ఇది అల్లాటప్పగా జాతక చక్రం చెప్తే అది ఫలితం ఇవ్వడు. దానికి తగ్గట్టుగా తగిన పూజలు చేయాలండి. 40 ఏళ్ళుగా అమ్మవారి పూజ చేస్తాను. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం. మహానుభావుడు చిరంజీవి గారిని 2000 సంవత్సరాలు ఆయన్ని కలవటం జరిగిందండి. అదే మీకు చిరంజీవి గారిని కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? ఏమైనా వైబ్రేషన్స్ అనిపించినాయా? అంటే వైబ్రేషన్ అంటే మరి చాలా గొప్ప నటుడు ఆయన, చాలా గొప్ప హీరో ఆయన. విజయ బాపినేడు గెస్ట్ హౌస్లో ఇద్దరమే ఉన్నాం. నేను మా ఫ్రెండ్ ఇంజర్డ్ చంద్రశేఖర్ కింద సోఫాలో కూర్చుంటే ఆయన పైనుంచి ఇట్లా నడుచుకుంటూ వస్తూ అంటే ఇట్లా నాకు దండం పెట్టాడండి. నేను అన్నాను, సార్ నేను మీ కాలి గోటికి పనికిరాను, మీరెక్కడ? నేనంటే ఆయన ఏమన్నాడు తెలుసా అండి, రాంబాబు గారు మీరు సరస్వతి పుత్రులు అండి అన్నారు. జ్యోతిష్ శాస్త్రం అందరికీ రాదు, భగవంతుడికి అనుగ్రహం ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ వస్తుంది, మీరు సరస్వతి పుత్రుడు, నా జాతకం తెచ్చారని నమస్కారం పెట్టారు. మనిషి యొక్క సంస్కారం అంతకన్నా ఏం కావాలండి? ఎన్ని వేల కోట్లు ఉన్నాయని కాదండి, సంస్కారం చాలా ముఖ్యమండి మనిషికి. ఒకటి ఏంటంటే ఈ యొక్క శని అంతర్దశ ఆయనకి 2020 నుంచి 29 దాకా జరుగుతుంది. దీంట్లో ఒక్కటి ఏంటంటే కొంచెం చిరంజీవి గారు వారి యొక్క మదర్ ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అదొకటే కొంచెం మైనస్ పాయింట్ కనపడుతూ ఉంటుంది. అది కూడా ఇప్పటి నుంచి 2027 ఫిబ్రవరి దాకా కొంచెం తల్లి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం మాతృకారకుడు యొక్క చంద్రుని ఆ శనేశ్వరుడు చూస్తున్నాడు. ప్రస్తుతం శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఆయన చిరంజీవి గారి కన్యారాశి కాబట్టి కన్యారాశికి 7వ స్థానంలో 7వ ఇంట ఉన్న శని డైరెక్ట్గా చంద్రుడిని చూస్తున్నాడు కాబట్టి చంద్రుడు మాతృకారకుడు ఈ ప్రపంచంలో అందరికీ. అలాగే ఈ తులా లగ్నానికి మాతృస్థానాధిపతి శని కాబట్టి ఆ శని దృష్టి ఆయన చంద్రుడి మీద ఉంది కాబట్టి కొంచెం తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతకు మించి ఏం లేదండి. ఈ యొక్క శని అంతర్దశలో నాకు తెలిసి 3 చిత్రాలు ఘన విజయం సాధిస్తాయి సార్. అందులో విశ్వంబర సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ విషయంలో తిరుగులేదండి. చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారు రాంబాబు గారు. చిరంజీవి విషయంకి వస్తే చిరంజీవి ఎంత సక్సెస్ అయ్యాడో చిరంజీవి తమ్ముళ్ళు కానీ చిరంజీవి కొడుకు కానీ మొత్తం అందరూ ఫ్యామిలీ అంతా సక్సెస్ బాటలోనే ఉంది. దానికి కారణం ఏంటి? అది వాళ్ళ వ్యక్తిగత జాతకం సార్. అంతేనా? ఈ చిరంజీవి జాతకం వారికి తోడుగా ఏమిరా? అట్లా ఉండదండి. ఎందుకంటే ఒక కుటుంబంలో 10 మంది పిల్లలు ఉంటే 10 మంది కూడా సినిమా హీరోలు కావాలని ఎక్కడ రూల్ లేదు సార్. అవును. 10 మందికి చూడండి, చిరంజీవి గారికి వచ్చిన నేమ్ అండ్ ఫేమ్ మరి రామ్ చరణ్కి రాలేక సార్. మించిపోయాడుగా, ఆయన గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఉన్నా కూడా మరి చిరంజీవి గారు 155 చిత్రాలు నటించాడు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని చిత్రాలు నటించడానికి అవకాశం ఉండదు కదండి. అన్ని చిత్రాలు నటించే అవకాశం మరి అది ఎవరి జాతకం వాళ్ళదే సార్. ఆ జాతకంలో రాజయోగాలు ఉండాలండి. రాజయోగాలు ఉండాలి. మెయిన్గా దశలు సార్. మెయిన్గా దశలు రావాలండి. ఆ దశలు వచ్చి మళ్ళీ ఆ దశ ఆ లగ్నానికి యోగం చేయాలి. అదంతా పూర్వజన్మ సుకృతం అండి. పూర్వజన్మ సుకృతాన్ని బట్టే ఈ జాతకాలు ఉంటాయి. మహర్దశలని మనం రాసామండి జ్యోతిషాన్ని. ఎవరు కలియుగ పరాశర మహర్షి యొక్క జ్యోతిష్ శాస్త్రం ఆయన మహానుభావుడు రాసింది చదువుకున్నాం, చెప్తున్నాం. మనవారండి ఆఫ్టర్ ఆల్ ఋషుల ముందు మనం ఎంత సార్? మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తదా అన్నాడు భగవద్గీత. మహర్షి ఏం చెప్తే సత్యం. మహర్షులు రాసిన గ్రంథాలు చదువుకున్నాం. ఏదో పూర్వజన్మ కొంచెం పుణ్యం చేసాం, ఈ వాక్కు వచ్చింది. మనకు వచ్చిన దాంట్లో 10 మందికి చెప్తున్నాం. ఇప్పుడు చిరంజీవి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంకా ఎంతకాలం సినిమా రంగంలో ఉంటాడు? అంటే బ్రతికినంతకాలం సినిమా రంగంలో నాగేశ్వరరావులా ఉండే అవకాశం ఉందా? లేకపోతే ఇంకా మళ్ళీ రాజకీయాల్లోకి కానీ ఇంకా వేరే ఫీల్డ్లోకి కానీ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? చిరంజీవి గారు 2029 జూన్ దాకానే ఈ సినిమా పరిశ్రమలో ఉంటారు సార్. ఆ తర్వాత ఆయనకి 1/6/2029 నుంచి 1/6/2036 దాకా 7 సంవత్సరాలు కేతు మహర్దశ వస్తుంది. అందరికీ తెలుసు కేతు మోక్షకారకుడు. ఈ కేతు మహర్దశ వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రతి మనిషిలో కూడా ఒక విధమైనటువంటి వైరాగ్య భావం ఏర్పడుతుంది. ఆ వైరాగ్య భావం ఏంటంటే అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎటు వెళ్ళిపోతాను, ఇప్పటిదాకా నా జీవితంలో నేను ఏం చేశాను, ఇక ముందు ఏ విధంగా నేను నా జన్మని సార్థకం చేసుకోవాలి అనే ఒక తీవ్రమైనటువంటి ఈ వైరాగ్యం ఇచ్చే గ్రహము కేతు అండి. కేతు మోక్షకారకుడు.
ఆ దశ ఆయనకి 29 నుంచి 36 దాకా ఉంటుంది. కేవలం 7 సంవత్సరాలే. ఆ తర్వాత మళ్ళీ అవన్నీ మర్చిపోతాడు. మళ్ళీ ఆయనకి 20 సంవత్సరాలు శుక్ర మహాదశ వస్తుంది. శుక్రుడు అంటేనే భోగాల కారకుడు. మళ్ళీ ఈ తీర్థయాత్రలు చేయటము, భగవంతుడి మీద అవన్నీ బాగా తగ్గిపోతాయండి. మళ్ళీ కొంచెం దీంట్లో మెటీరియల్ లైఫ్లో పడిపోతాడండి. కాబట్టి 29 దాకా మటుకు ఆయన ఈ సినిమా పరిశ్రమలో ఉంటాడు. ఇవి వచ్చి ఆ 29 దాకా 2029 దాకా ఎన్ని చిత్రాల్లో నటించినా కూడా మంచి పేరు వస్తుంది. అట్లాగే 29 తర్వాత మారుతుంది. 29 జూన్ అండి. 29 జూన్లోనే కేతు మహాదశ వస్తుంది. కేతు మహాదశ 7 సంవత్సరాలు. కేతు లగ్నం నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలండి. వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సొంత ఇల్లు లేదు. వాళ్ళు ఎవరింట్లో ఉన్నారు, ఏ నక్షత్రం మీద ఉన్నారు, ఏ గ్రహంతో కలిసి ఉన్నారు, ఎవరి ద్వారా చూడబడుతున్నారు, వాళ్ళ ఫలితాలే రాహుకేతువులు ఇస్తారు. కాబట్టి ఈ కేతు 29.5 డిగ్రీల్లో ఉన్నాడు. ఎక్కడ? వృషభ రాశిలో. అంటే ఆల్మోస్ట్గా ఆయన మిథున రాశికి ఎంటర్ అయ్యేది కాబట్టి కేతు భాగ్యస్థానంలో ఉంటాడు లెక్క. కాబట్టి కేతు మహాదశ కూడా బాగా యోగం చేస్తున్నాడు. కాకపోతే ఆయన ఈ చిత్ర పరిశ్రమలో ఉండాడు సార్. కొంచెం ఆయన తప్పుకొని కొంచెం భక్తి మార్గంలో వెళ్ళడానికి ఆస్కారాలు చాలా ఉంటాయండి. ఆ విషయంలో అయితే తిరుగులేదు. బట్ 26 నుంచి 29 మధ్యలో ఆయన ఖచ్చితంగా చాలా పెద్ద పదవి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది సార్. లేకపోతే త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా ఆయన గవర్నర్ కూడా అవ్వచ్చండి. గవర్నర్ అవ్వడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి ఆ జాతకంలో. అదైతే తిరుగులేదు. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అయితే లేదు. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశాలు అంతవరకు ఏం కనపడట్లేదు. ఎందుకంటే ఆయనకి దశమాధిపతి అయిన చంద్రుడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన స్వతహాగా చాలా సాధు స్వభావం గల మనిషి. కాబట్టి ర్యాష్ మనస్తత్వం కాదు అయింది. ఎక్కడ ఆయన నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, ఎవరితోనూ గొడవలు పడే వ్యక్తి కాదు. కాబట్టి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశాలు అంతగా జాతకంలో కనపడలేదు. అదే చిరంజీవి అంటే జాతకపరంగా ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండింది? ఆయనకి దైవభక్తి, నెక్స్ట్ పరులకు సేవ చేయాలనే బుద్ధి ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే మెయిన్గా ఆయన జాతకంలో లగ్నంలో శనేశ్వరుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు సార్. అదే కారణం. ఎందుకంటే తులా లగ్నానికి శని విపరీతమైన రాజయోగం చేస్తాడు. ఆయన చతుర్థ పంచమాధిపతి. లగ్నం నుంచి 4వ ఇల్లు ఏంటి? మాతృస్థానము, గృహస్థానము, వాహన స్థానము, విద్యాస్థానము. పంచమం ఏంటి? పుత్రస్థానము, బుద్ధిస్థానము. చూడండి ఆయన జాతకం లోపల పుత్రస్థానాధిపతి అయినటువంటి శని లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. పుత్ర కారకుడైన గురువు దశమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో మనందరికీ సంతానం ఇచ్చే గ్రహం గురుగ్రహం. ఆ గురుగ్రహం ఆయన చిరంజీవి గారి జాతకంలో ఆయనకి దశమంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయన కుమారుడు రామ్ చరణ్ అంత పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయాడు. మన తల్లిదండ్రుల జాతకాన్ని బట్టి కూడా పిల్లల యొక్క అభివృద్ధి ఉంటుందండి. అది మెయిన్గా చిరంజీవి గారికి మానవత్వం ఉండటానికి ఆయనకి లగ్నంలో ఉన్న శనేశ్వరుడు కారకుడు. దశమ స్థానాధిపతి అయినటువంటి ఆ చంద్రుడు వ్యయంలో మోక్షస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన 35 సంవత్సరాల వెనకాల ఆ బ్లడ్ బ్యాంక్ అదని పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే చిరంజీవికి ముఖ్యంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అవును సార్. దానికి అంటే ఏ గ్రహం కారణమైంది? ఎందుకు ఒక వ్యక్తి మీద అంత ఆరాధన, ఆకర్షణ ఏర్పడుతున్నాయి? ఎందుకంటే అండి మొత్తం టోటల్గా మన జాతక చక్రంలో ఉన్నవే 9 గ్రహాలు సార్. ఈ 9 గ్రహాల్లో చిరంజీవి గారికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 6 గ్రహాలు అనుకూలంగా లగ్నంలో చతుర్థ పంచమాధిపతి శని ఉచ్చస్థితిలో ఉంటాం. దశమం ఏంటి? కర్మస్థానము ప్లస్ నేమ్ అండ్ ఫేమ్. ఒక మనిషికి పేరు ప్రతిష్టలు రావాలని లగ్నం నుంచి 10వ ఇల్లు చూడాలండి, కర్మస్థానం. ఆ కర్మస్థానంలో జ్ఞానకారకుడు దేవగురువైన బృహస్పతి ఉన్నాడు సార్. అది చాలా ప్లస్ పాయింట్ అండి. ప్లస్ ఆయనకి 4 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి సార్. మళ్ళీ ఆ 4 గ్రహాలు సప్తమ దృష్టి ద్వారా మళ్ళీ పంచమ స్థానమైన బుద్ధి స్థానాన్ని చూస్తున్నాయి సార్. కాబట్టి ఆయనకి అంతటి ఆయన ఏ చిత్రంలో ఏ యాక్షన్ చేసినా, ఏ డ్యాన్స్ చేసినా కూడా మళ్ళీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి ఆ 4 గ్రహాలు లాభంలో ఉండటం, 2 గ్రహాలు ఉచ్చిస్థితిలో ఉండటానికి కారణం సార్. ఓకే. ఇక చిరంజీవి నటనలో ముఖ్యంగా డ్యాన్స్ చాలా వెరైటీ డ్యాన్సులు, ఆయన ప్రత్యేకమైన శైలి. దక్షిణ భారతదేశంలో కాదు, దేశంలోనే ఆయన. ఇంకో విషయం ఏంటంటే అత్యధిక పారితోషికం అందుకున్న తొలి హీరోగా కూడా ఆయన క్రెడిట్ సంపాదించుకున్నాడు. వీటన్నిటికీ కారణం ఏంటి? మెయిన్గా డ్యాన్స్కి కారణం అంటే శనేశ్వరుడు అండి. ఎందుకంటే శని కాళ్ళని కంట్రోల్ చేస్తాడు. కాళ్ళు బాగుంటుంది కదా సార్ డ్యాన్స్ చేసేది. ఆ కాళ్ళని కంట్రోల్ చేసే శనేశ్వరుడు ఆయనకి ఎప్పుడైతే లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నాడో, పైగా ఆ లగ్నానికి శని విపరీతమైన యోగం చేస్తాడు సార్. చతుర్థ పంచమాధిపతి, పంచమం బుద్ధిస్థానం.
ఆ బుద్ధి స్థానాధిపతి ఆయనకి లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఏ చిత్రంలో నటించినప్పటికీ, ఏ చిత్రంలో ఏ పాటల్లో ఉన్నప్పటికీ ఆ డ్యాన్స్ చేసేటప్పుడు అంత ఏకాగ్రతగా, అంత కాన్సన్ట్రేషన్గా, అంత ఓపికగా చేయటానికి కారణం శనేశ్వరుడు అండి. అందుకని చూడండి, ఆయన వచ్చిన కొత్తలో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఆయన నాగేశ్వరరావు మన చిరంజీవి కలిసి భయపడ్డారు. ఎందుకు సరే ఒక్కసారి సడన్గా ఇట్లా ఉంటాయా డ్యాన్సులు, ఇట్లా స్టెప్స్ ఉంటాయా అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. అప్పుడే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా విపరీతంగా పెరిగిందండి. ఆయనకి మెయిన్గా విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ అవ్వటానికి కారణం మెయిన్గా ఆయనకి 1977 నుంచి 93 మధ్యలో జరిగిన గురు మహాదశ అండి. ఆ సమయంలోనే అసలు చిరంజీవి గారు అంటే ఎవరో ప్రపంచం మొత్తం తెలిసింది సార్. అతను చాలా అద్భుతమైన విశ్లేషణ రాంబాబు గారు. అయితే చివరిగా మాట్లాడుకుందాం, చిరంజీవి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఆయన ఇంకా ఎలాంటి ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది, ఇక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం తక్కువ అని మీరే చెప్తున్నారు, కాకపోతే కీలకమైన పదవులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, వాటి గురించి కూడా కాస్త చెప్పండి. కుటుంబ పరంగా ఆయన సంతోషంగా ఉంటాడా, దాని గురించి పూర్తిగా వివరించండి. ఇప్పుడు మెయిన్గా ఆయనకి 2026 సెప్టెంబర్ నుంచి 2029 దాకా ఆయనకి బుధ మహాదశలో శని అంతర్దశ నడుస్తుందండి. శని తులాలగ్నానికి చతుర్థ పంచమాధిపతిగా విపరీత యోగం చేస్తాడు కాబట్టి జన్మలగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన జీవితం చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గానే వెళ్ళిపోతుందండి. ఆయన ఈ వచ్చే 3 సంవత్సరాల లోపల ఎన్ని చిత్రాల్లో యాక్షన్ చేసినా ప్రతి చిత్రం కూడా ఘన విజయం సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆయన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాకపోతే 2029 నుంచి 2036 దాకా జరిగే 7 సంవత్సరాల కేతు మహాదశలో మటుకు కేతు మోక్షకారకుడు కాబట్టి ఆ సమయంలో ఆయనకే అనిపిస్తుంది, నేను 74-75 సంవత్సరాల వయసులోకి వచ్చేసాను, ఇంకా నేను ఎందుకు చిత్ర పరిశ్రమలో ఉండాలి, నా తనయుడు రామ్ చరణ్కి హ్యాండ్ అవుట్ చేసేసి ఇంకా అంతా ఇటు రాజకీయాల నుంచి కూడా ఈ కొంచెం ప్రజలకు దూరంగా ఉండి టోటల్గా దైవభక్తిలో పడిపోయి భక్తి మార్గంలో వెళ్ళాలనేటువంటి ఆలోచన ఆ కేతుగ్రహం కలిగిస్తాడు సార్. అది ఇది 2029 నుంచి 2036 మధ్యలో అయితే జరుగుతుందండి. ఆయనకి ఇంకా చాలా పూర్ణ ఆయుష్ ఉందండి. ఎందుకంటే లగ్నంలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి చిరంజీవి గారికి చాలా పూర్ణ ఆయుష్ ఉంది. ఇంకా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాడు. ఇంకా చిరంజీవి గారి యొక్క భవిష్యత్తు ఇంకా చాలా బాగుండాలని, ఆయనకి పరిపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను మనసా వాచ కోరుతున్నాను. ఒక్కటి 2026 సెప్టెంబర్ నుంచి ఈ 2027 ఫిబ్రవరి మధ్యలో ఆయనకి ఈ బుధ మహర్దశలో, ఈ శని అంతర్దశలో ఈ శని యొక్క విదశ నడుస్తుంది కాబట్టి కొంచెం ఆయన చిరంజీవి గారు వాళ్ళ తల్లిగారి ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం 2027 ఫిబ్రవరి దాకా, ఈ సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన శనిగ్రహానికి జపం ఖచ్చితంగా చేయాలి. తల్లిగారి ఆరోగ్యం ఇంకా మంచి ఆరోగ్యం వచ్చి ఇంకా ఆవిడ పరిపూర్ణంగా ఉండటానికి శనిగ్రహానికి ఖచ్చితంగా జపం చేయించాలి. ఆ టైంలో 2026 సెప్టెంబర్ నుంచి 27 ఫిబ్రవరి మధ్యలో మహా మృత్యుంజయ జపం ఒకటి చేయించాలి. మెయిన్గా మాతృకారకుడు చంద్రుడు కాబట్టి ఈ చంద్రగ్రహానికి ఆయన జపం చేసుకుంటే తల్లిగారికి ఇంకా పరిపూర్ణమైన ఆయుష్ ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో చిరంజీవి గారు ఇంకా పరిపూర్ణ ఆయురారోగ్యాలతో ఆయన ఉండాలి. ఇంకా చాలా చిత్రాలు నటించి ఇంకా ప్రజల యొక్క మన్నన పొందాలని, ఆయన పరిపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మనసా వాచ కర్మని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం ప్రేక్షకులకి. నమస్కారం వంశీ గారు. నమస్కారం. చాలా అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు కళానిధి రాంబాబు గారు. మా కార్యక్రమంలోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఎన్నో అద్భుతమైన విషయాలు, జ్యోతిష్యపరమైన విషయాలు, చిరంజీవి ఎదుగుదల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.